కర్నూలు జిల్లా ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాలతో పాటు పాణ్యం నియోజకవర్గాల కౌంటింగ్ రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవాళ రేపు మద్యం అమ్మకాలు సైతం అధికారులు ఆపేశారు. రాయలసీమ యూనివర్సిటీ వద్ద స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో భద్రతను కట్టదిట్టం చేశారు. 114 సెక్షన్ అమల్లో ఉంటుంది. 5గురికి మించి ఎక్కడ కూడా గుమ్మికూడదు. బరిలో ఉన్న అభ్యర్థులు ఇల్లు పార్టీల కార్యాలయాల వద్ద జనం లేకుండా కట్టడి చేసేలా చర్యలు చేపట్టారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేసేందుకు నిఘు ఉంచారు. ఇప్పటికే మనం పలు దఫాలు మాట్లాడుకున్నాం అరేంజ్మెంట్స్ గురించి. కౌంటింగ్ కోసం రేపు 4వ తేదీ జరగబోయే కౌంటింగ్ కోసం చేయవలసిన ఏర్పాట్లన్నీ, అది కౌంటింగ్ హాల్స్ని తయారు చేసుకోవడం రూపంలో కావచ్చు, స్టాఫ్ని ట్రైనింగ్ చేసుకోవడం రూపంలో కావచ్చు, డిపాజిట్ ఎక్కడ చేయాలి, ఎక్కడ ఫ్రిస్కింగ్ జరుగుతుంది, అలాంటివన్నీ కూడా ఫిజికలీ కౌంటింగ్ హాల్ లోపల, కౌంటింగ్ బయట, మెడికల్ క్యాంప్ ఎక్కడ ఉంటుంది, ఫైర్ టెండర్స్ ఎక్కడ ఉంటాయి, ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సిస్టమ్స్ బాగానే పనిచేస్తున్నాయా, ఫైర్ సేఫ్టీ ఉన్నదా, ఇలాంటి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకోవటం, సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేసుకోవటం, అవన్నీ పని చేస్తున్నాయా లేదా అని చూసుకోవటం, ప్రతి హాల్లోనూ కూడా రౌండ్ అయిపోయిన తర్వాత హాల్లో అనౌన్స్ చేయడానికి, అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీడియా వారికి ప్రజలకి తెలియజేయడానికి కూడా ఎవరు ఆ రన్నర్స్గా పనిచేస్తారు అనేవన్నీ కూడా తయారు చేసుకుని రేపు ఉదయం జూన్ 4వ తేదీన కౌంటింగ్ చేయడానికి చేయవలసిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద ఎస్పీ గారు కూడా చెప్పారు. ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా, అనుకోని సంఘటనలు ఏవి జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో, సుహృద్భావ వాతావరణంలో కౌంటింగ్స్ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. మీ నుంచి ప్రజలకి ఒకటే చెప్తాము, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. దానికి ఎమోషన్స్కి వెళ్ళి వేరే వారి జీవితాన్ని, వేరే వాళ్ళ ప్రశాంతతని భంగం కలిగించకుండా మన వ్యవస్థ అంతా కలిసికట్టుగా పనిచేయడం కారణంగా కావచ్చు, పోలీసుల ఇంటిగ్రిటీ కావచ్చు, దీనివల్ల ఎటువంటి పోస్ట్ పోల్ వైలెన్స్ మనం చేసుకోకుండా వాటిని నియంత్రించుకుంటూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని పోలింగ్కి ముందు తర్వాత కూడా మనం మెయింటైన్ చేయగలిగాం. అదే వాతావరణాన్ని